ఎవడికి రివ్యూ యూనిట్ వస్తే ఏమి, నా రివ్యూ యూనిట్ రాకపోతే నాకేమి. వాడికి వస్తే ప్రాబ్లము, నీకు వస్తే ప్రాబ్లం కాదా? వాళ్ళకి వచ్చినప్పుడు మీరు నిలబడినారు, నీకు వచ్చినప్పుడు వాడు నిలబడలేదు. నీకేం కావాలనో అది మాత్రం చూసుకొని పోతా ఉండు. ఎవడికి రివ్యూ యూనిట్ వస్తే ఏమి, రివ్యూ యూనిట్ రాకపోతే ఏమి, ఎవడు బతికెట్టకపోతే మనకేమి. 8GB నథింగ్ ఫోన్ 2A యాక్చువల్గా బ్యాగ్ ఇచ్చారనమాట. ఎందుకంటే నథింగ్ డ్రాప్స్లో కొన్నాం కదా మనకి. సో మీరు కొంటే ఈ బ్యాగ్ అయితే ఎవరు, ఈ సంచి ఇచ్చారు. ఈ సంచిలో ఏముంది ఒకసారి చూద్దాం. ఒకసారి మనము స్టిక్కరు, నథింగ్ ఇయర్ బడ్స్, నథింగ్ ఫోన్ 2A అండ్ పౌచ్ 1 by 1 ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మనం ఇప్పుడు స్టిక్కర్, నథింగ్ స్టిక్కర్ వస్తుంది, నథింగ్ ఇయర్ స్టిక్ ఇస్తా అన్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దానికి ఛార్జర్ ఇస్తా అన్నారు అనమాట. అదే వైర్ టైప్ సి కేబుల్ ఇస్తాను, ఛార్జర్ కాదు, టైప్ సి కేబుల్ అనమాట. అది బ్రేడెడ్ కేబుల్ లాగే ఉంది కొంచెం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెషల్ నథింగ్ కేస్ అంటున్నారు. ఇది స్పెషల్ ఏం కాదు, మనం అక్కడ కొంటాం కాబట్టి #100 బెంగళూరు అని, #100 హైదరాబాద్ అని పేరు రాసి ఉంటుంది అనమాట. అంతే, పెద్దగా అయితే మీకేం అనిపించదు. సో పౌచ్ క్వాలిటీ మాత్రం కొంచెం హార్డ్ కేస్ లాగే ఉంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, క్వాలిటీ బాగుంది. 2000 రూపాయలు 3000 రూపాయలు వర్త్ అనేది అసలు 2000 3000 అయితే వర్త్ కాదు. ఒక 1000 రూపాయలు మహా అంటే 700 రూపాయలు పెట్టచ్చు ఈ పౌచ్కి. 1000 2000 అనేది అంత అయితే వర్త్ కాదు. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ 2. సో బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఫోనే ఉంది. ఒక పేపర్ బ్లాక్తో ఇచ్చినారనమాట. దాని పక్కన పెట్టేసి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే నథింగ్ ఏం ఉండదు మనకి. టైప్ సి కేబుల్ ఇస్తా అన్నారు. అండ్ మనకి ఇంకేముంది, సిమ్ ఇజెక్టర్ పిన్. ఇది బాక్స్ వచ్చే కంటెంట్స్ చూసుకుంటే ఓకే. సో ఇది వచ్చేసి నేను 26,000 పెట్టుకున్నా. 8/256GB వేరియంట్ వైట్ కలరు 26,000 పెట్టి బెంగళూరులో కొన్నాను అనమాట. 12th ఫస్ట్ సేల్లో కొంటారు కదా, మీకు ఓన్లీ ఫోన్ మాత్రమే వస్తుంది, ఫోన్ కేసు కూడా రాదు మీకు. నేనైతే ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఏదైతే ఉందో ఇది మాత్రం వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన ఫోన్ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఫోన్ కవరేజ్ చూసుకుంటే బాటమ్ సైడ్ చూసుకుంటే మనకి ప్రైమరీ స్పీకర్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది, సిమ్ ట్రే ఉందన్నమాట. దాన్ని ఓపెన్ చేసుకుంటే 2 మైక్రో ఎస్డి సిమ్ పెట్టుకోవచ్చు అనమాట, నో మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇస్తున్నారు. అండ్ రైట్ చూసుకుంటే పవర్ బటన్ ఇస్తున్నారు అనమాట. సో మనకి ఆ బటన్స్ మాత్రం అల్యూమినియం ఫినిష్ అని చెప్తున్నారు అనమాట. బట్ నాకైతే అట్లకి ఫీలింగ్ అయితే లేదు. అండ్ ట్యాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ మైక్ ఉంది, అంతే, ఇంకా అంతే, ఇంకేం లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 కళ్ళు లాగా మనకి 250 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. అండ్ కెమెరా చుట్టూ మనకి గ్లిఫ్ లైటింగ్ ఉందన్నమాట. మన నథింగ్ ఫోన్ 1లో నథింగ్ ఫోన్ 2లో చూసుకుంటే గ్లిఫ్ లైటింగ్ ఎక్కువ వస్తుంది, పెద్దగా ఉంటుంది, మనకి టాప్ టు బాటమ్ ఉంటుంది అనమాట. బట్ దీనికి గ్లిఫ్ లైటింగ్ తక్కువ చేశారు, కెమెరా బంప్ చుట్టూ మాత్రమే ఉందన్నమాట. దీనికి స్పెక్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ ఇది వచ్చేసి మనకి Dimensity 7200 Pro ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ప్రో అల్ట్రా అనేది వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకుంటారు నేమ్స్ అనమాట. సో ఇక్కడ Dimensity 7200 మీ మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 6,70,000 దాకా వచ్చింది నాకు ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ CPU థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేను టెస్ట్ చేస్తాను, 94% వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్లేయింగ్ BGMI. సో BGMI ఆడినప్పుడు మాత్రం నాకు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక ½ అన్ అవర్ కూడా నేను గేమ్ ఆడలేకపోయినా. TDMA క్లాసిక్ మ్యాచ్ కూడా కాదు, TDMA నేను ఒక ½ అన్ అవర్ కూడా ఆడలేకపోయినాను అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆప్టిమైజేషన్లో ప్రాబ్లం ఉంది, గేమింగ్ ఆప్టిమైజేషన్లో. సో హోప్ఫుల్లీ ఈ ప్రాసెసర్ క్యాపబుల్ ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ 60 ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంది. గేమ్ స్టార్టింగ్లోనే చాలా ల్యాగ్స్, చాలా ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రాసెసర్ అయితే క్యాపబుల్ ఉంది, ఆప్టిమైజేషన్ ఇష్యూ మాత్రమే. హోప్ఫుల్లీ వాళ్ళు అప్డేట్ ఫిక్స్ చేస్తారు, అప్డేట్ ఇవ్వనే ఇస్తారు. సో అది ఎప్పుడు ఇస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఫోన్ యాప్స్ మధ్యలో స్విచ్ అవుతూ ఉంటే, యాప్ టు యాప్ మనం స్విచ్ అవుతూ ఉంటే, ఏ యాప్స్ ఓపెన్ చేసినా ఏది ఈజీగా మనకి నథింగ్ ఫోన్ 2లో ఎలా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఆ UI ఎక్స్పీరియన్స్ మాత్రము ఎక్సలెంట్గా ఉంది మనకి. ఖచ్చితంగా 25,000 ఈ OS ఎక్స్పీరియన్స్ అయితే 100% చెప్తాను, ఏ ఫోన్ ఇవ్వలేదు ఇంత స్మూత్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఏ ఫోన్ అది యాప్ టైప్ మధ్య స్విచ్ అవుతా అంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. కానీ BGMI ఆడుతుంటే మాత్రం నాకు ప్రాబ్లం నోటీస్ చేస్తాను. కానీ టెంపరేచర్స్ మాత్రం రైజ్ అవ్వడం నేను నోటీస్ చేయలేదు. ఇవన్నీ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. ఇన్డెప్త్గా చెక్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను ఫుల్ అప్డేట్ చేస్తాను, ఏమైనా ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా లేదా అనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే 6.7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. డిస్ప్లే మాత్రం 1300 nits అని చెప్పారు బ్రేక్ బ్రైట్నెస్. బట్ మీకు డే లైట్లో వాడినా, ఇండోర్ లైట్లో వాడినా, ఈ ప్రజెంట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రం నాకు ఎక్కడ డిస్ప్లే బ్రైట్నెస్లో మాత్రం నాకు ఎక్కడ ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు. సో ఆల్మోస్ట్ విజిబుల్గానే ఉంది, ఎక్కడ మనకి డిస్ప్లే బ్రైట్నెస్ తక్కువ ఉందని చెప్పేసి ఎక్కడ అనిపించింది అనమాట. అండ్ కలర్స్ కానీ, సాచురేషన్ లెవెల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసింది డిస్ప్లే మాత్రం. డిస్ప్లేలో వంక పెట్టడానికి అయితే ఏం లేదు, కాకపోతే డాల్బీ విజన్ ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పీకర్స్ మనకు దీంతో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది అనమాట. సో స్పీకర్స్ అయితే లౌడ్గా ఉంది, చాలా లౌడ్గా ఉంది.
బట్ సెపరేషన్ ఆడే సెపరేషన్ కదా, అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రిచ్నెస్ లేదు, లౌడ్గా ఉంది కానీ హై ఎండ్ క్వాలిటీ మన నథింగ్ ఫోన్ 2 అది ఉంది కదా, నథింగ్ ఫోన్ 2 ఉంది కదా, సో ఆ రేంజ్ స్పీకర్స్ అయితే లేదని మాత్రం చెప్పుకోవచ్చు, లౌడ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్, దీంతో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో బ్యాక్ సైడ్ మనం ఫోటోస్ తీసినప్పుడు నైట్ టైంలో మాత్రం సో కొన్ని సినారియోస్లో పెయింట్ కొట్టినలాగా వస్తుంది అనమాట, ఇన్అక్యూరేట్గా ఉంది. సో నైట్ టైంలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. బట్ ఓకే, బాగుంది, చూడడానికి అయితే బాగుంది. కొన్ని సినారియోస్లో డార్క్ వస్తుంది, కొన్ని సినారియోస్లో బ్రైట్ వస్తుంది అనమాట. ఫొటోస్ తీసినప్పుడు అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ ఒక 5 ఫోటోలైనా మీకు ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కెమెరాస్ అయితే బాగుంది, కాకపోతే ఏంటంటే ఇన్కన్సిస్టెన్స్. నేను చెప్తానంటే నార్మల్గా నథింగ్ ఫోన్ 2లో మనం ఒక 10 ఫోటోలు తీసినాం అనుకో, అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ ఒక 8 to 9 ఫొటోస్ మనకి చాలా బాగా వస్తుంది ఫొటోస్. దీంతో ఆ 90% అనేది 50% డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఒక 50% ఫోటోలు అన్యూజబుల్గా ఉంటుంది. కొంచెం ఎడ్జ్ డిటెక్షన్లో, ఇప్పుడు మన పోర్ట్రేట్ షాట్స్ తీస్తే ఎడ్జ్ డిటెక్షన్లో ప్రాబ్లం అవ్వడం కానీ, నార్మల్గా పెయింట్ కొట్టినలాగా రావడం కానీ అలా అనిపిస్తుంది అనమాట. సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. పువ్వు ఫోటో చూపిస్తాను చూడండి, నథింగ్ ఫోన్ 2ది అండ్ నథింగ్ ఫోన్ 2ఏది. యాక్చువల్గా ఆ పువ్వు వచ్చేసి రెడ్ కలర్, బట్ మన నథింగ్ ఫోన్ 2 ఏం చేసిందంటే ఆ పువ్వుని పింక్ కలర్ చేసింది అనమాట. సో ఇలా ఉందన్నమాట, ఇన్కన్సిస్టెంట్ కలర్స్ ఉంది. బట్ ఓకే, ఆ పువ్వు చూడడానికి మాత్రం బాగుంది. కలర్స్ నేచురల్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, దాన్ని కొంచెం కలర్స్ మార్చి చూపిస్తుంది అనమాట. ఇది నేను నోటీస్ చేసింది బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసినప్పుడు మాత్రం. అల్ట్రా వైడ్ యాంగిల్ నిజంగానే నైట్ టైంలో కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మనకి ఆల్మోస్ట్ 40,000 దాకా కూడా మనకి OnePlus 12 IQ Neo 9 Pro కూడా మనం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ చూస్తాం అనమాట. బట్ ఈ ప్రైస్ ప్యాకెట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, సో ఖచ్చితంగా నైట్ టైంలో కూడా బెటర్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. కానీ డే టైంలో వచ్చేసి మనకి డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో కొన్నిసార్లు HDR ఫోటోస్ మిస్ అవుతుంది అనమాట. సో అది నేను నోటీస్ చేశాను. సో కొన్నిసార్లు బాగానే ఉంది, ఇదే నేను చెప్పేది. సో కొన్ని ఫొటోస్ బాగా వస్తుంది, కొన్ని ఫొటోస్ బాగా రావడం లేదు, అదే ప్రాబ్లం ఉంది ప్రజెంట్కి అయితే మాత్రం. సో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్కి అండ్ మెయిన్ సెన్సార్కి ఏదైతే ఉందో కలర్ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తారు కదా. మనకి ఇప్పుడు మామూలుగా కొన్ని ఫోన్స్, ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ నథింగ్ ఫోన్ 2 కావచ్చు, అండ్ మనకి ఐఫోన్స్లో ఏదైతే ఉందో 2 సెన్సార్లు ఇస్తారు, ఆ 2 సెన్సార్లో మనకి కలర్ లెవెల్స్ ఒకేలాగా ఉంటుంది. క్లోజ్ అంత కరెక్ట్గా ఉందని చెప్పను, బట్ అల్ట్రా వైడ్ యాంగిల్కి అండ్ మెయిన్ కెమెరాకి ఆల్మోస్ట్ క్లోజ్ టు ఈక్వల్గా ఉందన్నమాట. కలర్స్ కానీ అన్ని బ్రైట్నెస్ లెవెల్స్ కానీ అన్ని ఈక్వల్గా వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. నైట్ టైంలో మాత్రం ఒక గ్రీన్ టింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ డే టైంలో అయితే మాత్రం ఓకే, బాగుంది ఫోటోస్. 32 మెగాపిక్సెల్ కెమెరా మన నథింగ్ ఫోన్ 2లో ఏదైతే యూస్ చేస్తారో సోనీ సెన్సార్, ద సేమ్ సెన్సార్ ఎక్కడ యూస్ చేస్తారనమాట. సో డే టైంలో అయితే బాగానే ఉంది అబ్బా, నాకైతే పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించారు డే టైంలో మాత్రం. వీడియోస్ క్వాలిటీ, సో నిజంగానే ఈ ప్రైస్ బ్రాకెట్లో ఫోటోస్ వదిలేయండి, వీడియోస్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. కానీ 4K 30 fps కొన్నిసార్లు మనం ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తామన్నమాట. సో 4K 30 fps కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదే ప్రైస్ బ్రాకెట్లో వస్తున్న చాలా ఫోన్స్, రెడ్మీ Note 13 Pro, Poco X6 Pro, రియల్మీ 12 Pro Plus, ఈ ఫోన్స్లో అంతా మనకి ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది. 1080pకే రెస్ట్రిక్ట్ చేస్తారు. సో దీంతో మాత్రం మనకి 4K 30 fps అనమాట. అండ్ ఇంకో మంచి థింగ్ ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకి 4K 30 fps తీసుకురావడం. 40,000 లాంచ్ అయింది మనకి IQ Neo 9 Pro అండ్ OnePlus 12. ఆ ఫోన్లో కూడా మనకి 4K 30 fps తీసుకురావాలి అల్ట్రా వైడ్ యాంగిల్కి, బట్ దీన్ని తీసుకొచ్చారు. నిజంగా వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అల్ట్రా వైడ్ యాంగిల్లో కానీ మెయిన్ సెన్సార్లో కానీ, స్టెబిలైజేషన్ కూడా బాగుంది. అండ్ 1080p 60 fpsలో ఇంకా బాగుంది, చాలా స్మూత్గా చాలా బాగుంది. ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం 1080pలో మాత్రం. కాకపోతే 1080 ఫుటేజ్ మనకి ఎలా ఉంటుంది తెలుసు కదా, సో అలా ఉంటుందన్నమాట. కాకపోతే ఆ స్మూత్నెస్ మాత్రం ఒక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వీడియో ఫుటేజ్ మాత్రం యూజబుల్గానే ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ అయితే నైట్ టైంలో అంత గొప్ప అయితే లేదు, కానీ డే టైంలో మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. 1080p 60 fps రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో డే టైంలో మాత్రం నాకు బాగా యూజబుల్గానే ఉంది, బాగుంది అనిపించింది అనమాట. బ్యాటరీ డిపార్ట్మెంట్, సో దీంతో 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జింగ్ మనకి బాక్స్లో ఇవ్వరు. ఒక 1500 కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు 2000 ఉంటుంది అనమాట. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళదే CMF ఛార్జర్ 65 వాట్ గ్యాన్ ఛార్జరు, నథింగ్ ఛార్జర్ కొనుక్కోకండి, గ్యాన్ ఛార్జర్ కొనుక్కోండి. దాన్ని కొనుక్కున్నారంటే మీరు ల్యాప్టాప్స్కి వేరే డివైస్కు ఛార్జ్ చేసుకోవచ్చు. సో బెటర్ 65 వాట్ కొనుక్కున్నారంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడం మాత్రం, ఎందుకంటే బడ్జెట్లో ఉన్న బాక్స్లో ఛార్జర్ ఇవ్వాల్సింది వీళ్ళు, సో అదొకటి కాంప్రమైజ్ చేశారు. ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అది అర్థం కాలేదు, బట్ నాకైతే నచ్చలేదు అబ్బా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20,000 అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు ఫోన్ దొరకలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 24,000
పెట్టాలి మీరు ఖచ్చితంగా. వితౌట్ కార్డ్ ఆఫర్ 24,000 ప్లస్ 2,000 రూపాయలు ఛార్జ్ అనుకుందాం. సో 26,000కి వెళ్ళిపోతుంది మీ బడ్జెట్ అప్పుడు. సో అప్పుడు ఇదవుతుంది అనమాట. బట్ 26,000కి కూడా నేను చెప్తాను చూడండి, ఎవరైనా మీకు LPDDR4X ర్యామ్తో వస్తుంది ఫోను, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది, కథలు మాట్లాడతామని చెప్తాను చూడండి. UFS 2.2 స్టోరేజ్తో రావడం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ బ్లెండర్ మిస్టేక్, ఇది ఖచ్చితంగా మిస్టేక్ అయ్యేది, తప్పు ఇది. అట్లీస్ట్ 3.3 LPDDR4X ర్యామ్ వదిలేయండి, 3.0తో తీసుకురావాలి. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ 2.2 స్టోరేజ్ మీకు డే టు డే లైఫ్లో ఇబ్బంది తీసుకొస్తుందంటే నో, ఆబ్వియస్లీ నో. నేను చెప్పేది ఏంటంటే ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని మీరు ఈ ఫోన్ వద్దు అనడం చెప్పడం మాత్రం తప్పు. మేజర్ ప్రాబ్లం ఏం లేదు కదా మనకు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో. ఆ గేమ్లో ఆడేటప్పుడు మాత్రం ఏదో ల్యాగ్ ఫేస్ చేస్తాను, కానీ నన్ను అడిగితే ఆ UFS 2.2 స్టోరేజ్ ఆ ప్రైస్ బ్యాకెట్కి తప్పే. కాకపోతే మనము ఈ ఓఎస్ని, ఆ కెమెరాస్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ అల్ట్రా వైడ్ యాంగిల్ 4K తీసుకురావడం, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకురావడం, ఇవన్నీ ఆలోచించుకుంటే మనము దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. చాలామంది యూట్యూబర్స్ దాన్ని ఎత్తి చూపిస్తున్నారు అనమాట. బట్ నాకైతే మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చని అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఖచ్చితంగా చాలా కాంప్రమైజ్ అయ్యారు. చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే, ప్లాస్టిక్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ స్టిక్ ఇది. సో ఎందుకంటే ట్రాన్స్పరెంట్ డిజైన్ తీసుకువచ్చినప్పుడు మీ చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇవ్వు, నేనేమనుకోను. కాకపోతే బ్యాక్ సైడు ఈజీగా మనకు స్క్రాచెస్ పడుతుంది. ఆబ్వియస్లీ 100% కేస్ కొనండి, తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేస్ కొని వాడండి. సో ఈ ఒక్క విషయం మనకు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ఈ ఫోన్లో మేజర్గా డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ బ్యాక్. పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇచ్చినా ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే కాస్ట్ కటింగ్లో కట్ చేసిన అనుకోవచ్చు. బట్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలే. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి కార్నింగ్ 5 ప్రొడక్షన్తో ఇస్తాను అనమాట. అండ్ మనకి ఆ కెమెరా కూడా మనకి పంచ్ హోల్ ఉంది కదా, అది కూడా పెద్దగా ఇవ్వకుండా కొంచెం మీడియం సైజ్లో ఇచ్చారు, బాగుంది, ఏం పెద్దగా అయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ చూసుకుంటే ఓఎస్ ఎక్స్పీరియన్స్, నథింగ్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ 100% చెప్తాను. 30,000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఈ ఓఎస్ కొట్టే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఏ ఓఎస్ తీసుకురాదు. అది రెడ్మీ ఓఎస్ కాదు, MIUI ఏదని చెప్పు, OnePlus ఆక్సిజన్ ఓఎస్ ఏదని చెప్పండి, ఖచ్చితంగా ఈ ఓఎస్ని అసలు నాట్ ఈవెన్ సింగిల్ బ్లోటర్, ఒక్క బ్లోటర్ యాప్ కూడా దీంతో రాలేదన్నమాట. వాళ్ళు ఏదో నథింగ్ ఎక్స్ యాప్ ఏదో తీసుకొచ్చినారన్నమాట, వాళ్ళ యాప్ సంబంధించింది. అంతేగాని వేరే బ్లోటర్ యాప్స్ కానీ మీకు పుష్ నోటిఫికేషన్స్ కానీ చిరాకు మాత్రం తెప్పించదు. నేను చెప్పేది ఒకటే, ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్లో మాత్రం ఖచ్చితంగా ఏ ఫోన్ బీట్ చేయలేదు. ఆ స్మూత్నెస్, యాప్ టు యాప్ స్విచ్ అవుతా ఉంటే ఎక్సలెంట్గా ఉంది. సో నేను చెప్పేది ఒకటే, ఈ ఫోన్లో కాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఏదైతే బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయినారు. అండ్ ఇంకోటి ఏమంటే కెమెరాస్ ఇన్కన్సిస్టెంట్గా ఉంది. మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన ఈ ఫోన్ గురించి కొన్ని కాన్స్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయినారు. పాయింట్ నెంబర్ 2 ఏమంటే కెమెరాస్ మాత్రం కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉందన్నమాట. బాగుంది, కాకపోతే అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ క్యాప్చర్ చేస్తే ఒక 5 ఫొటోస్ మనకి బాగుండమన్నమాట. అండ్ పాయింట్ నెంబర్ 3 ఏమంటే LPDDR4X ర్యామ్ తీసుకురావడం, UFS 2.2 స్టోరేజ్ తీసుకురావడం. నేను చెప్పేది ఒకటే, సో కాన్సెప్ట్ ఉంది, బట్ ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉంది కదా మనకి. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకురావడం కానీ, ఆ నథింగ్ ఓఎస్ కానీ, బెటర్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ కానీ, సో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సో బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మన 4K 30 fps తీసుకురావడం. సో ఇన్ని పాజిటివ్స్ పెట్టుకొని ఆ ఒక కాను చూపించి ఈ ఫోన్ వద్దనడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీ దగ్గర కార్డ్ ఆఫర్ ఉంటే మాత్రం ఫస్ట్ సేల్ 20,000 అది వదిలేయండి, అది ఊరికే మార్కెటింగ్ మాత్రమే. ఫస్ట్ సేల్ 20,000కి అది 1000 యూనిట్లు తీసుకొస్తారో 2,000 యూనిట్లు తీసుకొస్తారో తెలీదు. సో 24,000 ప్లస్ 2,000 ఛార్జర్, 26,000 ఖచ్చితంగా ఈ ఫోన్ కొనొచ్చా అంటే దీనికి సంబంధించిన వీడియో మీకు ఆన్ బిఫోర్ నేను 11th మార్చ్ తీసుకొస్తా. ఖచ్చితంగా ఈ ఫోన్ ఇంకా నేను టెస్ట్ చేయాలి, కొంచెం టైం అంటే 2 రోజులు చాలు నాకు ఈ ఫోన్ టెస్ట్ చేయడానికి. ఆ 2 రోజుల్లో మీకు మేజర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందో లేదో చెప్పేస్తాను ఈ ఫోన్లో. మీరు కొనొచ్చా కొనకూడదా అని ఒక కన్క్లూజన్ అయితే ఇస్తాను. లేదు మీరు వెయిట్ చేస్తారంటే మాత్రం ఫుల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి, చాలా ఇన్ డీటెయిల్గా చెక్ చేసి ఫుల్ రివ్యూ చెప్తాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫుల్ రివ్యూ కోసం వెయిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. లేదు కొంచెం కొనాలి బ్రో 20,000కి వస్తాను కదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 11th మార్చ్ రోజు నేను ఒక క్విక్ రివ్యూ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఆ రివ్యూ చూస్తారంటే మీకు కొనొచ్చా కొనకూడదా అనేది ఒక డెసిషన్ అయితే మీకు తీసుకొస్తాను. నాకు వచ్చిన కమెంటు, నథింగ్ ఫోన్ 2 ఎవరికి తెలియదు, రివ్యూ రాలే కదా, నువ్వు ఎందుకు హైప్ చేస్తున్నావు నథింగ్ ఫోన్ 2 అని నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట. మీకు ఆన్సర్ ఏం చెప్తానంటే, ఎవరికి రివ్యూ యూనిట్ వస్తే ఏమి, ఈ రివ్యూ యూనిట్ రాకపోతే నాకేమి, నా పని నేను చేసుకొని పోతా. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మిమ్మల్ని అడతాను క్వశ్చను, నథింగ్ ఫోన్ 1 రివ్యూని రాలేదని చెప్పేసి ఎంత రాద్ధాంతం చేసినారు, డియర్ నథింగ్ అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ ఎంతమంది గ్రీన్ లైట్ ఇష్యూస్ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఎంతమంది మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చింది, ఎవడైనా మాట అన్నాడా?
ఏ యూట్యూబర్ ట్విట్టర్లో ట్రెండ్ చేసినాడా? వాడికి వస్తే ప్రాబ్లము, నీకు వస్తే ప్రాబ్లం కాదా? వాళ్ళని సెలబ్రిటీ లాగా చూడొద్దండి, ఎవరు ఎత్తేసి మాట్లాడొద్దండి. నేను చెప్పేది ఒకటే, వాళ్ళకు వచ్చినప్పుడు మీరు నిలబడినారు, నీకు వచ్చినప్పుడు వాడు నిలబడలేదు. ఎవరైనా సరే వాళ్ళు నీకు నిలబడలే, నీకు తోడుగా, నీకు వచ్చినప్పుడు ప్రాబ్లము, ఎవరైనా నీకు తోడుగా నిలబడినారా? నిలబడలేదు. సో నీ పని నువ్వు చూసుకొని పోతా ఉండు. నీకు ఫోన్ కావాలన్నా రా, రివ్యూ చూడు, నీకు నచ్చిందా లైక్ కొట్టు, చూస్తూ ఉండు, పోతా ఉండు. అంతేగాని వాడు రివ్యూ యూనిట్ రాలేదు, ఇప్పుడు వాడి రివ్యూ యూనిట్ వస్తే వాడి ఫ్యామిలీ బతుకుతుంది, నీ ఫ్యామిలీ బతకదు. నేను చెప్పేది అదే, నీకేం కావాలనో అది మాత్రం చూసుకొని పోతా ఉండు. ఎవడికి రివ్యూ యూనిట్ వస్తే ఏమి, రివ్యూ యూనిట్ రాకపోతే ఏమి, ఎవడు బతికెట్టకపోతే మనకేమి, అంతే నేను చెప్పేది. నా ఆన్సర్ అయితే ఇదే. రివ్యూ యూనిట్ వస్తుంది, రివ్యూ యూనిట్ వస్తే ఖచ్చితంగా చెప్తాను చూడండి, ఎవరికి రివ్యూ యూనిట్ వచ్చినా వాడు ఖచ్చితంగా బయాస్గా రివ్యూ ఇస్తాడు, కాన్స్ బయట పెట్టాడు. ఓకేనా? సో రివ్యూ యూనిట్ రాకపోవడమే మంచిదని నా ఒపీనియన్. సో ఇంకేం డౌట్స్ కింద కమిషన్ మెన్షన్ చేయండి, మోస్ట్ ఆఫ్ కమిట్ రిప్లై చేస్తాను. దేవ్ సరే సరిగా ఫాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.